మా మమ్మీకి ఈరోజు అల్లం పచ్చడి ఆర్డర్ వచ్చిందనమాట. సో, అందుకనే దానికోసమని చేస్తుంది. నేను రికార్డ్ చేస్తాననమాట. ఇది సంవత్సరం పైనే ఉంటుందండి నిలవ పచ్చడి. ట్రై చేయండి. పావు కేజీ అల్లానికి పావు కేజీ ఎండుమిర్చి పడుతుందండి. వెల్లుల్లిపాయలేమో 100 గ్రాములు తీసుకున్నాను. అర కేజీ బెల్లం, అర కేజీ చింతపండు తీసుకోవాలి. చింతపండు ఏమో ఇలా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇలా ఉడుకుతున్నప్పుడే పక్కన ఎండుమిర్చి ఇవన్నీ వేపుకోవాలన్నమాట. అన్నీ వేపుకోవాల్సిందేనండి ఖచ్చితంగా. కొద్దిగా ఆయిల్ వేసుకొని వేపుకోవాలి. ధనియాలేమో నేను 150 గ్రాములు తీసుకున్నానండి. ఇవన్నీ కూడా స్లోగా వేపుకోండి, మాడనివ్వకండి. మెంతులేమో నేను 25 గ్రామ్స్ తీసుకున్నాను. కొద్దిగా వేసుకుంటే చాలు, చాలా టేస్ట్ వస్తాయి అన్నమాట. స్కిప్ చేయకండి అస్సలు మెంతులు. జీలకర్ర ఏమో 50 గ్రామ్స్ అండి. ఇవన్నీ బాగా వేపుకోవాలన్నమాట. అల్లం లాస్ట్లో వేపుకోండి. ఎండుమిర్చి వేపుకున్నది ఇలాగ మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకుంటే త్వరగా నలిగిపోతుంది అనమాట ఎండుమిర్చి. ఇలా బాగా మెత్తగా చేసుకోవాలండి. మేము దీంట్లోనే బెల్లం కూడా యాడ్ చేస్తాము నలుగుతున్నప్పుడే. అది రికార్డ్ చేయడం మర్చిపోయాము మేము. ఖచ్చితంగా అప్పుడే వేసేసేయండి, బెల్లం బాగా కలుస్తుంది అనమాట. ఇలాగ ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఇంగువ అన్నీ వేసుకొని తాలింపు పెట్టుకోవాలన్నమాట. కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే నిల్వ కూడా అలాగే ఉంటుందన్నమాట. 1 ఇయర్ పైనే స్టోరేజ్ అవుతుందండి. ఇది చాలా టేస్టీ, చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. మీకు నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పినట్టే చేయండి, మీ ఇంట్లో కూడా ఇలాగే చాలా బాగా వస్తుంది అనమాట. మీరు చేసుకున్నాక కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు 1 ఇయర్ పైనే స్టోరేజ్ ఉంటుంది ఖచ్చితంగా. ఇది చల్లారనివ్వాలండి. అప్పటి వరకు చల్లారిన తర్వాత డబ్బాలోకి వేసుకోవాలి.